అటు రాజ్ న్యూస్ కొడంగల్ బిడ్డగా ఇదే గడ్డ మీద నుంచి ఒక మాట చెబుతున్నా రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వనని ఇదే తన శబదమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా కుసుగిలో ఏర్పాటు చేసిన సర్పంచుల సన్మాన సభలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ను మళ్లీ అధికారంలోకి రానివ్వనని ఇదే తన సవాలన్నారు. రాజకీయం చేయం, ఎవరి మీద కక్ష కట్టం, ఎవరి పాపానికి వాడు పోతాడని దేవుడి మీద నమ్మకంతో కష్టాన్ని నమ్ముకున్నోళ్ళు కొడంగల్ ప్రజలు రోజుకో 2 గంటలు ఎక్కువ పని చేసేటోళ్లే గాని ఎవరిని సొమ్ము ఆశించేటోళ్ళు కాదు. ఎవరి గురించి మేము ఆలోచన చేయం, మా పని మేము చేసుకుంటాం. కానీ మా పని మేము చేస్తుంటే కూడా కాళ్ళలో కట్టె పెట్టిర్రు అనుకో, ఇక మా సంగతి అయితే చూపుతామయ్యా. ఆయన మన బయటకు వచ్చి ఇక చూస్తా, తోలు తీస్తా, తాట తీస్తా, ఇక నీ సంగతి చెప్తా అన్నాడు. రా బిడ్డ రా రెడీగా ఉన్నారా, ఇక అందుకే కొడంగల్ నుంచే చెప్తాం నీకు అని చెప్పి ఆయన కొడుకు చెప్తున్నాడు. మైకు ముందలకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడు. ఆయన నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అద్దంలా పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతకటోని నువ్వు, ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? నువ్వు కాదు, మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు, ఏడికి రావాలనో చెప్పు. మా ఊరు అన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా. వెనకటికోసారి చెప్పిన గిట్లనే గజ్వేల్కి వచ్చి చూడు అని చెప్పిన, గజ్వేల్కి వస్తా బిడ్డ, నీ నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా అని. గజ్వేల్కి లక్షలాది మంది కార్యకర్తలతో పోయినాం, కాలు మీద పెట్టి తొక్కితే పాతాళానికి పోయిన మళ్ళీ ఇప్పటి వరకు తేలలేదు. 2029 ఎన్నికల్లో 2/3 మెజారిటీ మన సీట్లు ఒకవేళ 119 ఉంటే 80కి పైగా సీట్లతోని 2029లో మా ప్రభుత్వం ఏర్పాటైంది. ఒకవేళ 153 సీట్లయితే 100 పైగా సీట్లతోని 2/3 మెజార్టీతోని తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం. ఇది మా సవాల్. ఇక బీఆర్ఎస్ గతమేనని భవిష్యత్తు కాంగ్రెస్ మాత్రమే అన్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 80కి పైగా సీట్లు సాధిస్తుందని, నియోజకవర్గాల పునర్విభజన జరిగి 153 అయితే 100కు పైగా స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాసిపెట్టుకోండి, రెండోసారి కాంగ్రెస్ పాలనను తీసుకొస్తామన్నారు. 10ఏళ్లలో కేసీఆర్ ఏ ప్రాజెక్టును పూర్తి చేయలేదని సీఎం విమర్శించారు. చంద్రశేఖర్ రావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు, దయాకర్ రావు గారు, వినోద్ రావు గారు, కుక్కట్పల్లి కృష్ణారావు గారు, రాసి పెట్టుకో. 2029లో 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. శాతనైతే కాసుకో బిడ్డ, నీ రాజకీయం ఏందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా. నేను రాజకీయాలలో ఉన్నంతసేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది కళ. టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు. ఎవడైనా చర్చించుకుంటే పొద్దుపోయినప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్రనే తప్ప భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేది ఏమీ లేదు. టిఆర్ఎస్ కేసీఆర్ గతమే, తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్. మీ గత చరిత్రతోని ఈడ ఒరిగేదేం లేదు. వెనకటికేవడో అన్నాడంట, మా తాతలు నేతులు దాగినరు, మీరు వచ్చి మా మూతులు నాకండి అని. అట్లా ఉన్నది. నిన్ను అసెంబ్లీలో ఓడగొట్టినాం, పార్లమెంట్ లో గుండుసున్ని ఇచ్చినాం, మన కంటోన్మెంట్ లో బండకేసి కొట్టినాం, మొన్న జరిగిన జూబ్లీహిల్స్ లో బోడబండలో బండ కింద వాతి పెట్టినాం. నిన్నగాక మొన్న జరిగిన సర్పంచులల్లా 12,726లో 8,335 సర్పంచులను గెలిపించుకున్నాం. సిగ్గు లేదు, ఇన్నిసార్లు ఓడగొట్టినా ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి కింద పడ్డ పైకాలు నాదే అని వెనకటికి ఓడో అన్నాడట. ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు, పొంకనాలు. వెనకడికి ఓడో పొంకనాల పోషిగాడు చెప్పినట, నాకున్నే 3 ఏట్లే కానీ 36 దొడ్లు ఉన్నాయని చెప్పిండట. ఇవన్నీ కళ్ళు కాంపౌండ్లో చెప్పుకోవడానికి బాగుంటాయి, కాలక్షేపం చేయడానికి. కళ్ళు కాంపౌండ్ మాటలు మాట్లాడకండి తండ్రి కొడుకులు. ఇవన్నీ మేము చూసినాం. శాతనైతే రాండి, ఏందో చెప్పు, దాని ప్రకారం చేద్దాం. 29లో మేము మాట్లాడాలి అనుకుంటే చాలా మాట్లాడతామని, కానీ మర్యాద ఉండదని ఊరుకుంటున్నామన్నారు సీఎం రేవంత్. కేసీఆర్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా అని ధ్వజమెత్తారు. పాలమూరు ప్రాజెక్టును ఎండగట్టారని, ప్రాజెక్టులు ఏవీ పూర్తి చేయలేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.
సీఎం రేవంత్ వ్యాఖ్యలపైన కేటీఆర్ స్పందించారు. జనం అన్నీ గమనిస్తున్నారని, సందర్భం వచ్చినప్పుడు తొక్కి నారతిస్తారన్నారు. 2028లో కాంగ్రెస్ను ప్రజలు బొందపెట్టడం ఖాయమని, పాలమూరు ప్రాజెక్టు గొంతుకోసి సొంత జిల్లాని దగ్గర చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ జలద్రోహాన్ని అసెంబ్లీలో ఎండకడతామని, అడ్డంగా దొరికిపోవడం ఆగమాగం కాడో రేవంత్కు అలవాటే అన్నారు. పనికి మాలిన శబదాలు చేయడం, పత్తా లేకుండా పారిపోవడం రేవంత్కు మామూలేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటిందని హరీష్ రావు అన్నారు. పల్లెపూరులో ప్రజలు కాంగ్రెస్కు బుద్ధి చెప్పారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్దే అధికారంలోకి వస్తుందని హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ ఆడతాడు రేవంత్ రెడ్డి. నువ్వు ఫుట్బాల్ ఆడితే మాకేమొస్తుంది? నిన్ను ఫుట్బాల్ ఆడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి బిడ్డ రేవంత్ రెడ్డి. నువ్వు ఫుట్బాల్ ఆడు. 24 గంటల కరెంటు రావడం లేదని రైతులు మొరపెట్టుకోవడంతో రెడ్డిపల్లి సబ్స్టేషన్ను మాజీ మంత్రి హరీష్ రావు అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఎన్నికలకు ముందు కరెంటుకు మేమే ఛాంపియన్ అని, 24 గంటల కరెంటుకు మేమే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకున్నారంటూ ఎద్దేవా చేశారు. సబ్స్టేషన్లో గౌరవనీయులు సునీతా లక్ష్మారెడ్డి గారు శాసనసభ్యురాలు నేను కలిసి సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. వాస్తవానికి నర్సాపూర్లో ఒక పార్టీ సమావేశానికి హాజరవుతూ అసలు కరెంటు రావడం లేదని రైతులు ఫోన్ చేస్తే సడన్ గా మేము ఇక్కడ ఆగాం. 2 గ్రామాల రైతులు రెడ్డిపల్లి, చిప్పల్తుర్తి మాకు కరెంట్ సరిగా వస్తలేదని ఫోన్ చేస్తే సరే ఎందుకు రావడం లేదని మేము ఇక్కడ సబ్స్టేషన్ దగ్గర ఆగాం. రేవంత్ రెడ్డి గారేమో నేను 24 గంటల కరెంట్ ఇస్తున్నా అంటుండు. రెడ్డిపల్లి మద్దూరు రైతులేమో నిన్న మొన్న మాకు 12 గంటల కరెంటే వస్తుంది సార్, ట్రిప్ అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, నార్లు పోసే టైము, ఇవాళ మేము పొలాన్ని తయారు చేసే సమయంలో కరెంట్ లేకపోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుందని రైతులు మాతో మాట్లాడడం జరిగింది. సార్ అది నిజమా? రైతు దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ హాట్ కామెంట్స్ చేశారు. జేహెచ్ఎంసీలో కాంగ్రెస్ని గెలిపించుకోబోతున్నామని, ఎంఐఎంతో కలిసి 300 సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు దానం నాగేందర్. ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు కిర్కాస్ మాటలు ఎందుకు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా, కాంగ్రెస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో మంత్రి శ్రీధర్బాబు పర్యటించారు. ఓ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్నారు. సర్పంచ్లు గ్రామ అభివృద్ధికి పాటుపడాలని, సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో చురుకుగా పనిచేసే ప్రతి కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. సర్పంచులు, ఉప సర్పంచులకు సంబంధించి వారందరినీ కూడా మనం సన్మానం చేసుకోవాలని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, అదేవిధంగా 5 మండలాలకు సంబంధించిన మండల కాంగ్రెస్ పక్షాన, ఈరోజు వివిధ అనుబంధ సంఘాలకు సంబంధించి యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్సిఐ, ఓబీసీ సెల్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు విభాగాలకు సంబంధించిన మిత్రులందరి ఆధ్వర్యంలో ఈరోజు మనం సన్మానం చేస్తున్నాం. ఏ పదవిని ఆశించకుండా కాంగ్రెస్ పార్టీ నిలిపిన వ్యక్తిని నిలబెట్టి గెలిపించిన కార్యకర్తకి హృదయపూర్వకంగా మొదటగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. వీరున్నంత వరకు ప్రభుత్వ పరిధిలో అత్యధిక స్థాయిలో మరి మన నిధులు కానీ, మీరు ఇచ్చిన హామీల మేరకు ఇల్లు, లేకుంటే ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు, లేకుంటే కాలువలో, రోడ్లో, ఊర్లలో ఆ పొలాలకు పోయడానికి దారిలో సమీక్ష చేసుకుని పార్టీ పరంగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఉందని ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. హైదరాబాద్ కలెక్టరేట్ ముందు మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ బాధితులు నిర్వహించిన ధర్నాలో ఈటెలతో పాటు స్థానిక కార్పొరేటర్ దీపిక నరేష్ పాల్గొన్నారు. సికింద్రాబాద్లోని మారేడుపల్లిలో ఇళ్లు కట్టిస్తామని ఉన్న ఇళ్లను 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం కొలుగొట్టింది అన్నారు. వచ్చింది కాబట్టి ఇది ఇస్తాం, మా జాగాలు ఇస్తాం, కానీ మాకు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో మా జాగ ఎంత పోతుందో దాన్ని బట్టి మాకు ఇల్లు ఏమని చెప్పి వాళ్ళకి ఇంకొక 49 మందికి ఎంతమంది అమ్మా ఇంకా 149 ఇవ్వాలి. అలా ఆల్రెడీ ఉన్నాయి కూడా, అది ఖాళీ ఉన్నాయి, వీళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ బాధ అంటే ఏంటంటే సరే ఆ ప్రభుత్వం 2017లో మొదలుపెట్టింది, వాళ్ళు పోయేదాకా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం మంచి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. మేము ఇళ్ళల్లో ఉంటున్నాం,
నువ్వు ఈ కిరాయి ఇళ్లలో ఉంటున్నాం 10,000 రూపాయలు చెప్పకుండా చేయకుండా వచ్చింది. నాకు కనుక చెప్పి ఉంటే ఇది పరిష్కారం కావాలంటే ఇళ్ళలో సగనం పత్రం. కానీ నేనేమంటున్నా చేసేవారు, ఇప్పుడు మేము సిస్టంలో ఉండలేం, మేము సిస్టంలో ఉండలేం, మేము మా చేతుల్లోకి తీసుకోవాలనే బాపతలం కాదు. మేము పేదల కోసం ఎంతగా తెగించడానికి తెలిసి న్యాయం చేస్తామని చెప్పి చేయండి. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. గ్రామ పంచాయతీలకు నెల రోజులుగా నిధులు విడుదల చేయాలని, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం మెడలు ఉంచుతామని బండి సంజయ్ హెచ్చరించారు. 2 ఏళ్లుగా రాష్ట్రంలోని పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనము నెల రోజుల డెడ్ లైన్ ఇస్తాం. 1 మంత్ లోపల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. మళ్ళా ఎన్నికల కోడ్ పేరుతోని రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తే దానికి ఏ విధంగా గుణపాఠం చెప్పానో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రామచంద్ర గారి నేతృత్వంలో గుణపాఠం పక్కా చెప్తాం. మేము 2 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది విడుదల చేయాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. మీరే ఎక్కువ గెలుస్తామంటున్నారు. ఈ నెల రోజుల లోపల ఎలక్షన్ కోడ్ తో నిమిత్తం లేకుండా ముందే బడ్జెట్ రిలీజ్ చేయండి. మున్సిపల్ ఎన్నికలు వస్తాయా, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయా, ప్రజలకు సంబంధం లేదు. హనుమంతు లోపల మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. ఎలక్షన్ కోడ్ రాకముందే నిధులు విడుదల చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం కనుక 1 మంత్ లోపల గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం. గుంటూరు జిల్లా తాడేపల్లి ఇప్పటంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. గ్రామస్తులు, జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతోటి ఇల్లు, ప్రహరీ గోడలు కూల్చివేతకు గురైన బాధితులతోటి మాట్లాడారు. అప్పట్లో గ్రామానికి వచ్చి బాధితులకు ధైర్యం చెప్పి అధికారంలోకి వచ్చాక మళ్లీ వస్తారని ఇచ్చిన హామీని పవన్ కళ్యాణ్ ఇప్పుడు నెరవేర్చారు. ఇల్లు కొలిపిన వృద్ధురాలు నాగేశ్వరమ్మను స్వయంగా కలిసిన పవన్ కళ్యాణ్ ఆమెకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం, మనవడికి 1,00,000 రూపాయల సహాయం అందజేశారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులతోటి మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. కాలువలు ఆక్రమించుకుని ఇల్లు నిర్మించుకున్న పేదలకు ఇబ్బంది తలెత్తకుండా చూస్తామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఎవరైనా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపడితే వారి అపోహలో పడవద్దని సూచించారు. 2017లో వచ్చిన ఫ్లడ్ కి దాదాపు నెల్లూరు కార్పొరేషన్స్ ఒక మునిగిపోయింది. కొన్ని ఏరియాలు అయితే 2వ అంతస్తు వరకు కూడా నీళ్లు వచ్చినాయి. దాదాపు వారం పాటు నీళ్లున్నాయి. స్వయాన గౌరవమైన ముఖ్యమంత్రి గారు వచ్చి నెల్లూరులో 4 రోజులుండి ఆ యొక్క వరదని యాక్చువల్ గా పరిశీలి చేయడం జరిగింది. అలాంటి పరిస్థితి ఫ్యూచర్ లో రాకుండా ఉండాలని గౌరవమైన ముఖ్యమంత్రి గారిని అడిగి బడ్జెట్ లో 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి డ్రైన్స్ ని ఓపెన్ చేసి బెటర్ చేసే దానికి ప్రణాళిక చేశాము. ప్రజలకు ఇబ్బంది లేకుండా వైడెన్ చేయాలని నిర్ణయించాము. మొత్తం 11 కెనాల్స్. ఈ 11 కెనాల్స్ లో 737 హౌసెస్ కొద్దిగా ఎఫెక్ట్ అవుతాయి. అంటే వాళ్ళ ప్రహరీ గోడ కావచ్చు, అంటే వాళ్ళ బాత్రూమ్ కావచ్చు. 737 పార్షియల్ గా, 266 కొద్దిగా ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయి. ఈ రోజు ఏదైతే 11 కెనాల్స్, ఏదైతే డ్రైన్ కెనాల్స్ ఓపెన్ చేయదలుచుకున్నామో ప్రాపర్ గా చేయదలుచు, ఇప్పుడు ఏదైతే మార్చేశారో దాన్ని రీమార్చ్ చేస్తారు. ఆ విధంగా నేను ఒకటే చెప్తున్నాను, ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టను, ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టేది ఉండదు. ఎవరికన్నా ఇబ్బంది జరిగితే వాడికి టిట్కో హౌసెస్ కానీ లేదా స్థలం ఇచ్చి 2,50,000 గవర్నమెంట్ నుంచి హౌస్ కట్టుకోవడానికి కానీ శాంక్షన్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, నెల్లూరు కార్పొరేషన్లు ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ చెప్తున్నాను, కొందరు రెచ్చగొడతారు వాళ్ళ స్వార్థం కోసం. నెల్లూరులో 8 లక్షల మంది ప్రజలు ఉండారు. ఫ్లడ్ వస్తే ఎలా? ఏపీ మంత్రి సంధ్యారాణి ప్రెస్ మీట్లో భావోద్వేగానికి లోనయ్యారు. తన కుటుంబ సభ్యులు పీఐపీన గత కొంతకాలంగా జరుగుతున్న అసత్య ప్రచారాలను గుర్తు చేసుకుంటూ ఆమె కంటతడి పెట్టారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే ప్రత్యర్థులు ఇలాంటి నీచమైన ఆరోపణలకు దిగుతున్నారని ఆమె మండిపడ్డారు. ఆ రోజు నా బిడ్డ ఏ తప్పు చేయకుండా దోషం చేశారే, ముద్దాయం చేశారే, చదువుకుంటున్న కుర్రాడిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడారే, ఇష్టానుసారంగా చూపించారే, దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎస్పీ గారు మార్ఫింగ్ చేశారు వీళ్ళు అని. మీకెవరికైనా తెలుసా అసలు మార్ఫింగ్ అంటే ఏంటో? అంటే ఎంత పరిజ్ఞానం ఉందో చూడండి. అంటే ముసుగేసుకొని తిరిగినంత మాత్రాన అమాయకురాలు కాదు అని అర్థం. ఇంతకు పూర్వం మా పిఏకి ఆవిడకి ఎప్పుడో 3 ఏళ్ల క్రితం పరిచయం ఉందట. ఆ పరిచయం ఉంటే వాళ్ళు తిట్టుకోవాలి, దెబ్బలాడుకోవాలి.
నా పిఏగా వచ్చిన తర్వాత నా పిఏగా సతీష్ తప్పు చేశాడా మీరు చెప్పండి. నేను పోలీసులకు సమాధానం చెప్పారు నా పిఏగా ఏ తప్పు చేయలేదని. అయితే మీరు ఈరోజు ఎవరెవరు ఎన్ని మాటలు మాట్లాడారు, ఎవరెవరు ఎన్ని వేషాలు వేశారు, వీటన్నిటికి సమాధానం ఎవరు చెప్తారు? ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు, ఓకే, నేను కాదనట్లేదు. అరెస్ట్ చేసిన ఈ నెల రోజులు నా బిడ్డ పడినటువంటి మనోవేదనకి ఏపీ టీడీపీ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల జిల్లా అధ్యక్షులను ప్రకటించిన అధిష్టానం తాజాగా పార్లమెంటరీ పార్టీ కమిటీలను కూడా ప్రకటించింది. మొత్తం 40 మందితో కూడిన పార్లమెంటరీ పార్టీ కమిటీలను నియమించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది పార్టీ అధిష్టానం. పార్టీ కమిటీలుగా 9 మంది ఉపాధ్యక్షులు, 9 మంది కార్యనిర్వాహక కార్యదర్శులను ప్రకటించింది. అలాగే 9 మంది అధికార ప్రతినిధులు, 9 మంది కార్యదర్శులతోనూ కమిటీని నియమించింది. ఖమ్మం జిల్లా కునిజర్ల మండలంలో యూరియా కష్టాలు తప్పడం లేదు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. రబీ సీజన్ పంట సాగుకు రైతులు ఉపక్రమించారు. యాప్ ద్వారా ఇబ్బందులు ఉంటాయని ముందుగానే యూరియా కొనుగోలు చేస్తున్నారు. టాలీవుడ్ యాక్టర్ శివాజీ వ్యాఖ్యలు పెను దుమారం సృష్టిస్తున్నాయి. హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకుని పోతే దరిద్రం అనుభవించాల్సి వస్తుందన్నారు నటుడు శివాజీ. అందం చీరలో నిండుగా కప్పుకునే బట్టలోనే ఉంటుందని, సామాన్య కనిపించే దానిలో ఏముండదని వీకిలి మాటలు మాట్లాడారు. హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి ఇరుక్కుపోయాడు మంగపతి. ఇంట బయట విమర్శలు రావడంతో ఎట్టకేలకు క్షమాపణ చెప్పారు హీరో శివాజీ. ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేద్ర ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల. అనలేము. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం, ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. నటీనట్లకు ఆడబిడ్డలకు చెప్పాలి ఫస్ట్, ఆ పదాలు దొరలకూడదు. నా జీవితంలో ఎప్పుడు దొరలలా. అలాగా 30 సంవత్సరాలైంది ఇక్కడికి వచ్చి. నేను అన్ని సంవత్సరాలు పాలిటిక్స్ లో ఉన్నా ఏ రోజు కూడా ఒక చిన్న మాట జగన్ గారినైనా, లేదంటే ఏ మహిళనైనా, లేదంటే ఏ పార్టీనైనా నా హద్దు దాటి మాట్లాడలా. అలాంటిది మరి భగవంతుడు ఎందుకో అలా దొర్లిపోయింది. నాకు కాన్షియస్ ఎలా మిస్ అయింది అనేది చాలా బాధపడ్డాను. నాకు తెలుసు బయటికి రాగానే గెస్ట్తో అన్నా అబ్బాయి దొర్లేసానన్నా. సో దానికి మీ అందరికీ సిన్సియర్ అపాలజీస్ చెప్తున్నాను. ఆ 2 పదాలకి, నా ఆడబిడ్డలకి. నేను ఇచ్చిన స్టేట్మెంట్కి మాత్రం కట్టుబడే ఉన్నాను. దాంట్లో ఎవరికి భయపడేదే లేదు. ఆ 2 పదాలు మాత్రం అన్పార్లమెంటరీ. ఫ్రమ్ మై సోల్ ఐ రిగ్రెట్. అవి మాట్లాడటం తప్పు. అపాలజీస్ వెరీ క్లియర్. ములుగు జిల్లాలోని మేడారంలో నూతన గద్దెలపైన పగిడిగిద్దరాజు, గోవిందరాజులు కొలువు తీరారు. మేడారం పునర్నిర్మాణ పనుల్లో భాగంగా పగిడిగిద్దరాజు, గోవిందరాజుల పునఃప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్, సమ్మక్క సారలమ్మ, పగిడిగిద్దరాజు, గోవిందరాజుల వంశీయులు తదితరులు పాల్గొన్నారు. ఆరావళి పర్వత ప్రాంతంలో మైనింగ్ను కేంద్రం నిషేధించింది. దీనికి సంబంధించి కేంద్ర పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ ప్రభావంపైన శాస్త్రీయ అధ్యయనం పూర్తయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుంది. ఇకపై ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేసింది. ఆరావళి పర్వత శ్రేణులకు నష్టం కలిగేలా మైనింగ్ చేపట్టడంపైన దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. సేవ్ ఆరావళి అంటూ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీలో ప్రజా రవాణాకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఢిల్లీ మెట్రో రైలు విస్తరణకు ఆమోదం తెలిపింది. మొత్తం 12,1,500 కోట్లతోటి 5,000 దశలో 5వ దశలో 13 స్టేషన్లు నిర్మించనున్నారు. ఈ దశలో 16 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో ఢిల్లీ మెట్రో మొత్తం పొడవు 400 కిలోమీటర్ల మార్కు చేరుకునుంది. सभी निवासियों का और दिल्ली में आने जाने वाले प्रत्येक व्यक्ति के जीवन को एक बहुत ही अच्छे से ईज ऑफ लिविंग वाले फैक्टर से दिल्ली मेट्रो ने एक बड़ा चेंज किया, बड़ा परिवर्तन किया और इसमें एक नया चैप्टर जुड़ेगा दिल्ली मेट्रो के एक्सपेंशन से। उसके लिए आज 12,015 करोड़ रुपीस का प्रोजेक्ट सैंक्शन हुआ है। इन 11 वर्षों में मेट्रो में एक क्रांति आई। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने मिडिल क्लास के लिए जितनी सुविधाएं क्रिएट की है इन 11 वर्षों में इंफ्रास्ट्रक्चर के जरिए, उसमें मेट्रो का एक सबसे इम्पोर्टेंट स्थान है। 2014 में जहां केवल 5 शहरों में मेट्रो थी, अब 26 शहरों में मेट्रो है, 5 गुना बढ़ गई। 248 किलोमीटर थी मात्र, वहां पे 1090 किलोमीटर आज मेट्रो है देश में। 3rd लार्जेस्ट नेटवर्क बन गया है भारत और बहुत जल्दी 2nd लार्जेस्ट बन जाएगा। एक साल में कुल मिला के 1 किलोमीटर। భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. వాణిజ్య ప్రయోగాలు కీలక మైలురాయిని అందుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చేపట్టిన బాహుబలి రాకెట్ LVM-3 M6 ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగంతో అమెరికాకు చెందిన అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2ను ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. LVM-3 Bahubali rocket M6 launch vehicle has successfully and precisely injected the Bluebird Block 2 communication satellite in the intended orbit. This is the first dedicated commercial launch for a customer from USA, that is AST Space Mobile. Let me congratulate the New Space India Limited, the launch vehicle teams of the Department of Space and the satellite project team of AST Space Mobile on this outstanding achievement and contribution for the global community. This is our 104th launch from Sriharikota, also the 9th successful mission of LVM-3 launch vehicle, demonstrating its